నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 2వ వార్డు కౌన్సిలర్ షేక్ షాదిక్ బాషా మాట్లాడుతూ అధ్యక్ష మార్కెట్ యార్డులో మున్సిపల్ షాపులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఎందుకు వాటిని మరమ్మతులు చేయడం లేదు, కొత్త బిల్డింగ్ ఎందుకు నిర్మించడం లేదు, ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు జవాబుదారి, గతంలో ఇలాగే కాంప్లెక్స్ లో షాప్ కూలిపోవడం జరిగిందని, అప్పుడు ప్రమాదం తప్పిపోవడంతో చైర్పర్సన్ కౌన్సిలర్ వెళ్లి అక్కడ పరిశీలించడం జరిగిందని, ఎందుకు ఇంత జరిగినా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు, ఇప్పటికైనా అధికారులు స్పందించి షాపులకు మరమ్మతులు చేయడమా లేక కొత్త షాపులు నిర్మించడమా చేయాలంటూ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అధ్యక్ష, మన డైలీ మార్కెట్ ఓల్డ్ మార్కెట్ రూమ్ లో విపరీతమైన ఈ పరిస్థితులు ఉన్నాయి. ఓల్డ్ ఫ్రూట్ మార్కెట్ లో రూములు ఈ పరిస్థితిలో ఉన్నాయి. గతంలో కూడా మేము ఒకసారి పోయి అంతా చూసినాము. దానికి డిమాషన్ చేయాలి కూడా మేము ఎవరికి పంపించి టెస్టింగ్ పంపిస్తామన్నాం. అలా కింద ఒక మంచి మీద పడింది కూడా తెలుసు. ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు. ఏమైనాయి శిలాపులు దీనికి ఇంతకు ముందు ఏం దీనికి నోటీసులు ఇచ్చి మరి ఇంతవరకు కానీ రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రజలు తిరుగుతారు, వేల మంది ప్రజలు మార్కెట్ లో తిరుగుతారు. వాళ్ళ పరిస్థితి ఏమైతుందని కూడా ఆలోచన లేదు అధికారులకు. రెవెన్యూ వస్తే సార్, మనకు బాడీలు వస్తే సార్. ఈ పరిస్థితుల్లో ఉన్నాయి రూములు. డైలీ ఫ్రూట్ మార్కెట్ అంటే వేల మంది తిరుగుతుంటారు మార్కెట్ లో. దీని గురించి ఏం ఆలోచన చేస్తారో అధ్యక్ష, మీరే ఆలోచన చేయండి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏదైనా జరిగితే ఈ కౌన్సిలింగ్ కాదు, ఈ నంద్యాలకే చెడ్డ పేరు వస్తుంది. మేడం, దీని మార్కెట్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఇది వరకే కౌన్సిల్ లోన డిపిఆర్ కూడా తయారు చేయడానికి మనం ప్రపోజల్ కూడా తీసుకున్నాం మేడం. మీరు ఇచ్చారు, కౌన్సిల్లో ఆమోదించారు. దానికి సంబంధించి కన్సల్టెన్సీ వారిని పిలిపించాము. అక్కడ డిపిఆర్ తయారు చేసి మనం గుడ్ విల్ యాక్షన్ బేస్ మీద మనం ముందుకెళ్ళాలి. దానికన్నా ముందు ఇప్పుడు అసలు వాళ్ళ మీద అది వర్షాకాలంలో ఇరిగి పడకుండా అంతవరకు మనం అంతా చేసే ప్రాసెస్ నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, దానికన్నా మధ్యలో ఎవరికన్నా ఏమన్నా జరిగితే ఎలా అని అడుగుతున్నారు. అక్కడ వాళ్ళని ఖాళీ చేయించడమా ఏంటి అనేది మనం వెళ్ళి విజిట్ చేయాలి కదా. విజిట్ చేస్తాం మేడం. చేసి దానిపైన ఏమన్నా ఉన్నా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అక్కడ వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం చేయగలుగుతాం అనేది ముందు యాక్షన్ తీసుకోండి. నోటీసులు పెడతాం మేడం. ఎప్పుడు చేశారు మేడం? ఇదే పరిస్థితి ఈ రోజే మాక్సిమం వచ్చేది. ఇదే పరిస్థితి ఇంత గతంలో కూడా జరిగింది. గతంలో కూడా పోయినాము. మనమంతా నోటీసులు ఇచ్చారు ఇంతకు ముందు. మళ్ళీ ఏదో పిలిపించి మేము టెస్టింగ్ కి పంపిస్తామని ఇంతవరకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయమని చెప్తే లేదు మేము రిపేర్ చేయించుకుంటాము, దీనికి ఏదన్నా ఉంటే మేమే బాధ్యత వహిస్తామని చెప్పినా గానీ మేము యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళని ఖాళీ చేయమనే చెప్పడం జరిగింది. ఈ రోజే వెంటనే వెళ్ళి అక్కడికి విజిట్ ఆర్ఓ గారు మీరు వెళ్ళేసి అక్కడ ఎలా ఉన్నాయి షాప్ రూమ్స్, వాళ్ళకి మనం రిపేర్ చేయించగలుగుతామా వెంటనే, లేదని అంటే వాళ్ళని ఖాళీ చేయించడమా ఎలా అనేది చూడండి. కొన్ని షాపులకు మనం వాళ్ళు సొంతం డబ్బులు పెట్టించుకుని చేపించుకున్నా గానీ మనకు సంబంధం లేదు అనే మాట కూడా వస్తుంది సార్. కొంతమంది చేపించుకున్నారు, 2 షాపులు చేపించుకున్నారు, ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. ఒక్క నిమిషం అండి, దాని గురించి నా దృష్టికి కానీ రావడం జరిగింది. మనోహర్ ఏఈ గారు ఆల్రెడీ నేను నా దృష్టికి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మనము ఇలాగే ఇబ్బంది ఉందని చెప్పి మా దృష్టికి వస్తానే మనకు చేయించడానికి ట్రెండర్ అవన్నీ వస్తున్నాయి, అవి లేదు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.